స్నేహంగా ఉండే యెస్. అవకాశం ఉంది హ్మ్. అని నాకు అనిపించింది. అనిపించగానే లేచి అశోక్ అన్న ఉన్నాడు పక్కన. అశోక్ అన్న ఎందుకంటే అంటే నాకంటే పెద్దవాడు ఒకటి. వాళ్ళ తమ్ముడు నేను క్లాస్‌మేట్స్ ఓకే. వివి హ్మ్. స్కూల్‌లో. హ్మ్. అందుకని అశోక్ అన్న. అశోక్ అన్న ఏం చేస్తున్నావు డిన్నర్‌కి వెళ్దాం అంటే వెళ్దాం అన్నా. అచ్యుత్‌ని అడిగాము. భయ్యా వెళ్దాం అన్నాడు. ఆ రోజు మేము ముగ్గురం కలిసి ఉండాలని డిసైడ్ చేసుకున్నాం. ఓకే. ఆహా! ఇది ఎప్పుడమ్మా 87. హ్మ్. అప్పటినుంచి 2001లో అచ్యుత్ పోయేదాకా వి హావ్ బికమ్ సో థిక్ ఫ్రెండ్స్. హ్మ్. ఇంక కలిసి ప్రయాణం చేయటం, కలిసి ప్రోగ్రామ్‌లు చేయటం. అసలు మా ఇంట్లో అచ్యుత్ అంకుల్ అని ఎప్పుడు అనేవాళ్ళు. అచ్యుత్ బాబాయ్ అనేవాళ్ళు మా పిల్లలు. అంత క్లోజ్‌గా ఉండేవాళ్ళం. షూటింగ్ ఏదైనా వెళ్ళాలంటే నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చేవాడు. హుహు. వచ్చేయంగానే ఇంట్లో అదే టైంలో స్కూల్‌లో పిల్లలు అన్నం తినడానికి మా ఇంట్లో స్కూల్‌కెళ్ళటానికి పిల్లలు అన్నం తినేవాళ్ళు. కంచం పెట్టుకొని, "వదినా నాకు అన్నం పెట్టు, ఆవకాయ బావుంటుంది చేసి పెట్టు" అని తినేసేవాడు. అటువంటి వ్యక్తి మేము కలిసి ఒక ప్రాజెక్ట్ 'మట్టి మనిషి' అని కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. 'మట్టి మనిషి' షూటింగ్ అవుతున్నప్పుడు 1, 2 సార్లు ఈ కంప్లెయింట్. యాక్చువల్‌గా ఏమైందంటే అంతదాకా నాన్ వెజ్ తినేవాడు మానేశాడు. హ్మ్. ఆహ్, స్వీట్ తినటం మొదలెట్టాడు. ఓకే. ఇంతంత కోల్డ్ దాన్నేమంటారు థమ్స్ అప్‌లు, పెప్సీలు తాగటం మొదలెట్టాడు. నార్మల్‌గానే ఉండే. యాక్టివ్‌గా ఉండేవాడు. మనసు రీత్యా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్. అసలు అచ్యుత్‌తో కూడా ఇండస్ట్రీకి అజాతశత్రువు అసలెవరు. బాలకృష్ణ గారితో ఆహ్, కలిసి నటించేవాడు. చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ గారైతే చాలా క్లోజ్‌గా ఉండేవాడు. చాలా క్లోజ్. వీళ్ళిద్దరూ చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. ఆయన అన్నయ్య గదా! అన్నయ్య హ్మ్. సినిమా కాదు. అసలు బై నేచర్ కూడా చాలా యెస్. క్లోజ్. అలాగే నాకు పవన్ కళ్యాణ్ గారు, అచ్యుత్ నేను కలిసి కూడా 4, 5 సార్లు కలిసి స్పెండ్ చేయడం ఇన్ టైమ్. టాకింగ్ అబౌట్ లాంగ్ బ్యాక్. కరెక్ట్. 2019, 99 ఆ ప్రాంతంలో. సడెన్‌లీ ఏదో కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్‌గా ఉంది అన్నాడు. హ్మ్. వెళ్ళి వచ్చాడు అప్పుడు డాక్టర్. మీరున్నారు. మీరందరూ ఆ! కలిసి. మనం కలిసే ఉన్నాం. హ్మ్. అప్పుడు మా ఆఫీస్‌లోనే ఒక సాయంత్రం అబౌట్ 7:00 చెప్పాడు. గ్యాస్ట్రాంటాలజిస్ట్ దగ్గరికెళ్ళొచ్చాను. ఏదో ఎండోస్కోపీ చేశారు. జాగ్రత్తగా ఉండు అన్న. 10 మెట్లే ఉంటాయి మా ఆఫీస్‌కి. ఓకే. అది ఎక్కొస్తే కూడా ఆయాసం వచ్చిద్ది అన్నాడు. హ్మ్. హ్మ్. నెక్స్ట్ డే పొద్దున్నే నాకేం ఫోన్ వచ్చిందంటే యూ హావ్ టు గో టు తిరుపతి. ఓకే. తిరుపతి ఎళ్ళలేదు. యశోద హాస్పిటల్‌లో స్ట్రోక్ వచ్చింది. తీసుకెళ్ళామని వాళ్ళ పర్సన్ కాల్ చేశాడు. నేను వెంటనే షూటింగ్ ఆపేసి వెళ్ళాం. ఒకటి రమ అంటే అచ్యుత్ వైఫ్ ఒక్కతే ఉంది. ఎవ్వరు లేరు పక్కన. ఐ వాస్ ద సెకండ్ పర్సన్ టు రీచ్. అందరూ వచ్చారు. ఇంకా డాక్టర్ కాల్డ్ మీ అండ్ టోల్డ్ 99% ఛాన్సెస్ లేవు. మాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది. ఓన్లీ 1% ఛాన్స్ ఉంది. ఏదో ఒక ఇంజెక్షన్ చేయాలి అన్నాను. ఆయన చేయండి డాక్టర్ గారు. వాట్ ఎవర్ ఈస్ దట్ మేము చూస్తాము అని చెప్పాను. ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అప్పటికి. సరే ఇంజెక్షన్ చేశారు. అట్ అబౌట్ 1:00కి లోపల నాగేశ్వరరావు గారు, మురళీమోహన్ గారు అందరూ పెద్దవాళ్ళు ఇండస్ట్రీ పెద్దవాళ్ళు వచ్చారు. మురళీమోహన్ గారు అన్నారు 1% ఛాన్స్ ఉన్న వెంటిలేటర్ మీద ఉన్నాడు. లెట్ అస్ షిఫ్ట్ టు కేర్ అని చెప్పి అన్నారు. కేర్‌కి తీసుకెళ్ళాం. ఈటీవీ సుమన్ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ వచ్చారు. కేర్‌లో దే డిక్లేర్డ్ హిమ్ డెడ్. ఓకే. ఇంకా ఆహ్, గ్రేటెస్టు పాపం ఎక్కడంటే, వాళ్ళ ఆవిడకి ఇంక బతకడు అని అయిపోయింది హోప్స్ లేవని నేనే చెప్పాల్సొచ్చిందనమాట. ఓకే. హ్మ్. అది నేను నా లైఫ్‌లో ఒక బ్యా బ్లాక్ స్పాట్ కింద అనుకుంటాను. ఇవాల్టికి గుండె ఇక్కడ కలుక్కుమంటుంది అచ్యుత్‌ని తలుచుకుంటే. హ్మ్. బెస్ట్ ఫ్రెండ్ నాకు. ఓకే. మీ ఇద్దరు కలిసి జాలీగా ఎంజాయ్ చేసిన మూమెంట్స్. వావ్! బోలెడు చేశామమ్మా. మేమిద్దరం కలిసి ఒక 7, 8 సీరియల్స్ యాక్ట్ చేసుంటాము. అది వదిలేసి మేము ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. పర్సనల్‌గా కలిసి ఓ సీరియల్ ప్రొడ్యూస్ చేసాం. నాగేశ్వరరావు గారితో 'మట్టి మనిషి' సీరియల్. నేను, అశోక్ కుమార్, అచ్యుత్ మేమందరం కలిసి ఇంకో పార్ట్నర్‌తో కలిసి. ఆహ్, ఎన్ని నిద్రలేని రోజులు, ఎన్ని ప్రయాణాలు. మాకు ఎలా ఉండేదంటే మేము హాస్యవల్లరని ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. అచ్యుత్, నేను, అశోక్ కుమారు, హ్మ్. ధర్మవరపు హ్మ్. సుబ్రహ్మణ్యం, తర్వాత రాజా, అనంత్, శిల్ప అందరం కలిసి స్టేజ్ మీద కామెడీ స్కిట్స్ చేయటం అనేది ఈ 'జబర్దస్త్' మీరు చూస్తున్నారు గదా! అవును. స్టేజ్ మీద 'జబర్దస్త్' మేమే క్రియేట్ చేసాం. ఓహ్! అది గూడా చాలా యాక్సిడెంటల్‌గా అయిందది. హ్మ్. మమ్మల్ని అనుకోలేదు. అనుకోలేదు. మేమంతా శ్రీకాకుళం ఫంక్షన్‌కి గెస్ట్‌ల కింద పిలిచారు. టెలివిజన్ స్టార్స్ అంటే ఏం క్రేజ్ ఉండేదమ్మా అప్పుడు ఒకప్పుడు. అవును. ఆ! అసలు ఇప్పటికి గూడా ఇప్పటికి గురుగారు. కూడా ఉంటుంది. అప్పుడు మరీ ఉండేది. హ్మ్. అప్పుడు అప్పట్లో అవన్నీ కొత్తే ఇండస్ట్రీ కదా! నుంచి ఎవరు వచ్చేవాళ్ళు కాదు కదా! సినిమా ఇండస్ట్రీ అట్లా 91 అనుకుంటాను ఏప్రిల్‌లో శ్రీకాకుళంలో ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు పిలిచారు. పిలిచి అక్కడ ఎగ్జిబిషన్‌లో మేమంతా గెస్ట్‌ల కింద. ఓ 10, 12 మంది ఎళ్తున్నాం. హ్మ్. ట్రైన్‌లో సెకండ్ ఏసీలో వెళ్తున్నాం. సడెన్‌లీ రైలు విజయనగరం దాటాక 3 గంటలు ఆగిపోయింది. ఓకే. ఆ! ఆగిపోయినప్పుడు అందరం కింద దిగి కబుర్లు చెప్పుకుంటుంటే, "నువ్వు సాయంత్రం అందరూ 2, 2 నిమిషాలు మాట్లాడినా 20 మందున్న 40, 50 నిమిషాలు అయిపోతుంది కదా!
వై కాంట్ వి డూ సంథింగ్ ఫర్ 40-50 మినిట్స్ ఓకే. ఇన్‌స్టెడ్ ఆఫ్ స్పీచెస్. 10,000 మంది జనం ఉంటారట. ఎందుకు చేయకూడదు? అందరూ ఐడియా బాగుంది, బాగుంది. ఏం చేద్దామంటే ధర్మవరం సుబ్రహ్మణ్యం అన్నాడు. ఆనందో బ్రహ్మ టీవీ దూరదర్శన్‌లో వచ్చేది. జోక్స్ కార్యక్రమం వచ్చేది. ఓకే. అదెందుకు మన స్టేజ్ మీద చేయకూడదని సుబ్రహ్మణ్యం చెప్పాడు. క్రెడిట్ గోస్ టు హిమ్. ఓకే. ధర్మరావు సుబ్రహ్మణ్యం చెప్పాడు. నేను వెంటనే అప్పటికప్పుడు 20 జోకులు రాసి అక్కడ కూర్చొని ప్లాట్‌ఫార్మ్ మీద రిహార్సల్ చేసి, చేసి సాయంత్రం వెళ్ళేటప్పటికి మేము 2:30, 3 అయింది. 6:00 ఫంక్షన్‌కెళ్ళినప్పుడు మాకు 4 మైకులు అరేంజ్ చేయండి చాలు. ఇంకేం వద్దని చెప్పాను. ఓహో! వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎవరైతే ఊరికే వచ్చి పోజులు కొట్టకుండా 4 మాటలు మాట్లాడతారనుకున్నారో 15 మంది యాక్టర్లు 1 ½ అవర్ వి ప్రెజెంటెడ్ ఎ షో. ఓహో! బట్ ఆ షో ఎంత పాపులర్ అయిందంటే తర్వాత మా అందరికి ఎర్నింగ్ ఆపర్చునిటీ అయింది. హ్మ్. షోస్ చేసేవాళ్ళం, డబ్బు వీటి కోసం అచ్యుత్, నేను చాలా ఊర్లు తిరిగేవాళ్ళం. హుహుహు. అసలు మేమిద్దరం ఉండటం కూడా నారాయణగూడలో దగ్గర దగ్గర ఉండేవాళ్ళం. మా ఇంటికి వచ్చేసేవాడు చాలా. సో, అచ్యుత్ ఈజ్ ఏ ఒక అమ్మలాగా జ్ఞాపకం నాకంతే. ఆ తర్వాత మళ్ళీ అంతటి స్నేహం ఎవరితో అయినా ఏర్పడిందా మీకు? ఉందమ్మా, స్నేహితులున్నారు నాకు, మంచి స్నేహితులు. ఇండస్ట్రీ అని కాదు, బయట కాదు. అందరూ నాకు ఫ్రెండ్స్ ఉంటారమ్మా. నా బెస్ట్ ఫ్రెండ్ నా వైఫే అసలు. అవును. అసలు తనకంటే మించిన బెస్ట్ ఫ్రెండ్. మా